వార్త న్యూస్, NEWS న్యూస్ వార్తే సువార్త, దేవుని మాట. అది 66 పత్రికలు దేవుడు రాయించిన మాట. అది ఎప్పుడు వినాలి? ఉదయమునే. ఈరోజు ఉదయమా లేకపోతే రేపు ఉదయమా? నీ ఊపిరి ఆగిపోయేంత వరకు ఎన్ని ఉదయాలైతే వస్తాయో ప్రతి దినము ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపించుము. అది 800 కోట్ల మంది ప్రజలు వినవలసిన న్యూస్. ప్రపంచ దేశాలకి నలుదిక్కులకి వెళ్ళవలసిన న్యూస్ అది. కింద చెప్తున్నాడు ఇంకా చూడండి, నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయము. చూసారా? నీ వైపు నా చూపు నేను ఎత్తుకుంటున్నాను. ప్రపంచ ప్రజలందరూ చూపు దేవుడి వైపు ఎత్తుకోవాలి. ఆయన ఏం వార్త చెబుతాడు అనేది ఎత్తుకోవాలి. ఆ స్వార్థ ఏంటనేది ఎత్తుకోవాలి. ఈరోజు న్యూస్ కోసం నలుదిక్కుల్లో ఉన్న మనుషులు వేగిరపడతాం కాదు. ఉదయం లేవగానే నలుదిక్కుల్లో ఉన్న 800 కోట్ల మంది ప్రజలు దేవుని వార్తను విని నడక ఆలోచన సరిదిద్దుకోవటానికి, అదే చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు, నా నడకలు సరిదిద్దుకోవటానికి నీ వైపు నేను చూస్తున్నాను, నేను ఎలాగ నడవాలో నాకు నేర్పించు. అదే ఉదయం నేను వినవలసిన వార్త. చూసారా ప్రియులారా? ఉదయం వినవలసిన వార్త, మన జీవితాలను మార్చుకోవటానికి వినవలసిన వార్త, మన బ్రతుకును భూమి మీద ముగించుకోవటానికి, ఏ నడవడికలో నడిచి దేవునిలో నడవాలనేది ముగించడానికి ఉపయోగపడిన వార్త. ఈరోజు వింటున్నామా? లేదు కదండి. 66 పత్రికలు దేవుడు రాయించాడే. పోనీ ప్రపంచానికి తెలియదు ఉదయార్థం. 400 కోట్ల మంది క్రైస్తవులను చెప్పుకుంటున్న ఏ క్రైస్తవుడికైనా అర్థమైందంటారా? ఈ క్రీస్తు వాక్యాన్ని వింటూ, క్రీస్తుని నమ్ముకుంటూ, క్రైస్తవులను చెప్పుకుంటూ ఈ 66 పత్రికలు కలిగిన ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని చేత పట్టుకుంటున్నామే. ఇదే వార్త, ఇదే న్యూస్, ఇదే దేవుడు న్యూస్గా మనల్ని ప్రతి ఉదయకాలమును వినమన్నాడు. మన నడకలు దేవుని ఆలోచనలు నడవటానికి ఆయన చెప్పమన్నాడు. అందుకని నీ నడక, నీ పడక, నీ ఆలోచన నోట మాట రాకముందే దేవుడికి తెలుసు. మనం ఏం చేస్తున్నాము, రహస్యంగా ఏం చేస్తున్నాము, తెలిసి ఏం చేస్తున్నాము, తెలియక ఏం చేస్తున్నాము. ఎవరు పాపాలు చేసినా కూడా, ఎవరు శిక్షలు చేసినా ఈ న్యూస్ వాడు రహస్యంగా చేసినవి చెప్పడు. కొన్ని అబద్ధాలు చెబుతాడు, కొన్ని నిజాలు చెబుతాడు. ఆ నిజంలో నిజం ఉండదు. ఆలోచించండి. మరి ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడు అనేది ఆలోచించగలిగితే, నలుదిక్కులు వినవలసిన ఈ వార్తను వదిలివేస్తున్నారు. ఈ కృపా వార్తను ఉదయం లేవగానే ఈ కృపా వార్తను విని, ఇదిగో నా ఆలోచన మారాలి, నా మాట మారాలి, నా చూపు మారాలి, నా నడకలు మారాలి, నా ప్రవర్తన మారాలి అనే ఆలోచన ఈ ఉదయాన్ని ఈ వార్త వింటే మనకు అర్థమవుతుంది. ఆ వార్త ప్రకారం మన బ్రతుకు ఇదేనండి. దేవుడు వ్రాయించిన వార్త 66 పత్రికలలో వేల మాటలు. ఇందులో అబద్ధం ఉండదు, ఇందులో కల్పితం ఉండదు, ఇందులో మనిషి ఊహల నుండి వచ్చినవి ఉండవు. యథార్థ గాథలు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ తరములో ఏం జరిగిందనేది దేవుడు తెలిపిన వార్త. అదే సువార్త న్యూస్. ఆ మాటలు వింటున్నప్పుడు ఎవరు దేవునికి లోబడారు, ఎవరు దేవునికి లోబడలేదన్నప్పుడు మన తల మొదలుకుని పాదాల వరకు నరనరాలలో వణుకు పుట్టాలి. ఆ వణుకు పుట్టి పాపాన్ని విడిచిపెట్టి దేవుని వరకు సరైన మార్గాలలో నడవటానికి ఈ ప్రతి ఉదయం ఈ కృపా వార్తను విని మన బ్రతుకును మార్చుకోవాలి ప్రియులారా. మార్చుకోవాలండి. మరి ఆ మనసు మనకు ఉందంటారా? ఆలోచించండి. ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడు అనేది మనం ఆలోచించగలిగితే, సామెతలు 29వ అధ్యాయం 18వ వచనంలో, సామెతలు 29వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూడగలిగితే, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. చూసారా? ఈ దేవునికి సంబంధించిన ఓక్తులే దేవోక్తులు. అదే వార్త. ఈ దేవోక్తులు లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. మరి ఏం చేయాలి? జనులు కట్టు కలిగి ఈ దేవోక్తులతో దేవుని కొరకు నడవాలంటే దేవుడు చెప్పమన్న వార్త మనిషికి తెలియాలి. ఇది తెలియాలి. ఇది తెలిసినప్పుడు మనిషి ఏం చేయగలడు? తన జీవితంలో దేవుని కొరకు బ్రతకగలడు. ఆలోచించండి. ప్రపంచానికి న్యూస్ వెళుతుంది. ఆ న్యూస్ వలన బ్రతుకులు మారుతున్నాయా, మనుషులు మారుతున్నారా, సమాజం మారుతుందా? ఆలోచించండి. ఏదీ లేదు. కానీ యావత్తు ప్రపంచానికి దేవుడు చెప్పమన్న ఈ వార్త ప్రపంచానికి ఈ రోజు అందుతుంది.
ఈ రోజు అందుతుంది, కానీ దీనిని స్వీకరించేవారు ఎంతమంది ఉన్నారు? ఈ వార్తను విని బ్రతుకును మార్చుకునేవారు ఎంతమంది ఉన్నారు? ఈ వార్త ప్రకారంగా దేవుని కొరకు బ్రతికేవారు ఎంతమంది ఉన్నారు? లేరు కదా. ఈ వార్త ప్రకారంగా బ్రతికేవారు లేరు, ఈ వార్త కొరకు ఆలోచించేవారు లేరు, ఈ వార్త విని బ్రతుకును మార్చుకునేవారు లేరు, ఈ దేవోక్తులు విని కట్టు కలిగి బ్రతికేవారు లేరు. అదే చెప్తున్నాడు దేవుడు. ఈ దేవోక్తులు కలిగిన వార్తలు మనిషికి లేకపోవటం వల్లనే, ఈ దేవోక్తులు లేకపోవటం వల్ల మనుషులు ఏం చేస్తున్నారు? కట్టు లేక తిరుగుతున్నారు. అదే మనుషులు కట్టు కలిగి తిరగాలంటే ఈ వార్త ఉండాలి, ఈ మాటలు ఉండాలి. ఈ మాటలు మనిషిలో ఉండటం వలన కట్టబడి, దేవుని మాటలకు కట్టబడి హృదయాన్ని మార్చుకుని ఆలోచన, తలంపు, నడక అన్నీ కూడా మారిపోతాయి ప్రియులారా. అది దేవుడి న్యూస్ అంటే. ప్రపంచానికి తెలియచేయవలసింది ఇదే. ఈరోజు మన పక్కన ఉన్న వారికి, మన ఇంట్లో ఉన్న వారికి, మన బంధువులకి, మన స్నేహితులకి మనం చెబుతున్నామా లేదా? మన క్రియలు దేవుడు చెప్పిన రీతిలో ఉంటున్నాయా లేదా? నేను మారానా? నా భార్య మారిందా? నా కుటుంబం మారిందా? నా కుటుంబమే దేవుని ఆలోచనలో ఉంటున్నట్టు దైవత్వపు లక్షణాలు కలిగి దేవుని కుటుంబంగా నడుస్తున్నామా లేదా? నేను ఎదుటి వారికి మాదిరి అవ్వాలి. ఈరోజు మాటలు చెప్పి వెళ్ళిపోవటం కాదు. నా మాట వింటున్న మీరు, నన్ను చూస్తున్న వారు, నా ప్రవర్తన చూసి దేవుని మాటలు వింటున్న ఈయన బ్రతుకును మార్చుకున్నాడని నన్ను బట్టి దేవుడు వార్తను విని బ్రతుకును మార్చుకునే రీతిలో ఉండాలి. కానీ ఈరోజు ఆ పరిస్థితి ఉందంటారా? ఆలోచించండి. ఆ పరిస్థితి ఈరోజు లేకపోవటం వల్ల ఏం జరుగుతుంది ఆలోచించండి. దేవుని వార్త నిండవలసిన మనిషి ఆ వార్తకి కట్టు బానిసే బ్రతుకుతున్నాడా, కట్టు లేక తిరుగుతున్నాడా? ఆలోచించండి ప్రియులారా. దేవుడు రాయించినది ఏముందండి? ఈరోజు ఈ టెక్నాలజీలతో మనిషి ఏది తయారు చేసి ఏది చెప్పినా కూడా అదంతా దేవుడు ఎప్పుడో రాయించేశాడు. దేవుడు చెప్పందంటూ ఏది లేదు. ఆ మహనీయుడు, ఆ గొప్ప దేవుడు మన కొరకు అన్ని వ్రాయించి పెట్టాడు ప్రియులారా, మన బ్రతుకులు మార్చుకుందామని. ఈరోజు ఏదైతే మనకి కళ్ళకి ఆశ కలిగి నువ్వు పరిగెడుతున్నావో, ఏదైతే నువ్వు చేయటానికి నువ్వు ఇష్టపడుతున్నావో